హలో అండి, వెల్కమ్ టు పండుగాడి కథలు. ఒకరోజు దేవయాని శర్మిష్టను ఇంకా కొంతమంది దాసులను తీసుకొని అదే సరస్సు దగ్గరకు వెళ్తుంది. అక్కడ యయాతిని చూసిన దేవయాని తనను రక్షించింది తనే అని తెలుసుకొని యయాతి దగ్గరకు వెళ్తుంది. నా చెయ్యి పట్టుకొని నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నీకు నాకు పాణిగ్రహణం అయినట్టే, నిన్ను నా భర్తగా స్వీకరిస్తున్నాను అని చెప్తుంది. బ్రాహ్మణ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఎలానా అని ఆలోచిస్తుండగానే శుక్రుడు వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాడు. కట్న కానుకలతో దేవయానిని తనతో పాటు 2000 మంది దాసులను మరియు శర్మిష్టను ఇచ్చి యయాతితో కాపురానికి పంపిస్తాడు. దేవయానికి యయాతికి 2 పిల్లలు, యదుడు, తుర్వసుడు. ఇటు చూస్తే శర్మిష్ట తనకి పెళ్లి పిల్లలు లేరు అని దిగులు పడుతూ ఉండేది. దేవయానిలాగా నేను కూడా యయాతిని పెళ్లి చేసుకోవాలి అని పథకం వేస్తుంది. యయాతిని అశోకవనంలో కలుసుకొని తనని పెళ్లాడమని కోరుతుంది. యయాతి శుక్రుడికి భయపడుతూనే శర్మిష్టతో రహస్యంగా కాపురం చేస్తాడు. వీళ్ళిద్దరికి 3 పిల్లలు పుడతారు, దృశ్యుడు, అనుడు, పూరుడు. శర్మిష్ట పిల్లల తల్లి అయిందని తెలుసుకున్న దేవయాని ఈ పిల్లల తండ్రి ఎవరు అని శర్మిష్టను ప్రశ్నిస్తుంది. పెళ్లి కాకుండా పిల్లలు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు శర్మిష్ట ఒక మహాముని వల్ల నాకు ఈ సంతానం కలిగింది అని చెప్తుంది. మరొకసారి యయాతి దేవయాని కలిసి శర్మిష్ట ఉన్న చోటికి విహారానికి వచ్చారు. అప్పుడు శర్మిష్ట పిల్లలు యయాతిని నాన్న అని పిలుస్తారు. దేవయానికి నిజం తెలిసిపోతుంది. దేవయాని తనకు జరిగిన ద్రోహం గురించి తండ్రి శుక్రుడికి వెళ్ళి చెప్తుంది. శుక్రుడు కోపంతో యయాతిని ముసలివాడివి కమ్మని శపిస్తాడు.